హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక వ్యక్తి యొక్క ఆక్యుపేషన్ని, ప్రొఫెషన్ని, స్టేటస్ని, ఐడెంటిఫికేషన్ని మరియు ఒక వస్తువు యొక్క ఐడెంటిటీని, స్టేటస్ను తెలియజేయడానికి స్ట్రక్చర్ ఉపయోగిస్తాము. ఇది ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఎలా చెప్పాలనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. టు స్పీక్ అబౌట్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ఐడెంటిటీ and the status of a person or a thing, then follow the structure. Example 1. ప్రజెంట్లో చెప్పేటప్పుడు షీఈ్ అన్ ఇంజనీర్ అని, ప్రజెంట్లో షీఈ్ అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ అంటాము. షీఈ్ నాట్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదు. ప్రజెంట్లో మాట్లాడేటప్పుడు ఆమె ఇంజనీర్ కాదని చెప్తాము. షీఈ్ అన్ ఇంజనీర్, షీఈ్ నాట్ ఇంజనీర్ అని. అదే గతంలో అయితే, పాస్ట్లో షీ వాజ్ ఇంజనీర్ అంటాము. ఆమె ఇంజనీర్ గతంలో. షీ వాజ్ నాట్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదు గతంలో. అదే భవిష్యత్తులో, ఫ్యూచర్లో అయితే షీ విల్ బి అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ అవుతుంది భవిష్యత్తులో. షీ విల్ నాట్ బి అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదు భవిష్యత్తులో. అంటే ఇక్కడ ప్రజెంట్లో మాట్లాడుతున్నాం, పాస్ట్లో మాట్లాడుతాం, ఫ్యూచర్లో మాట్లాడుతున్నాం. మూడుకున్న తేడాను గమనించండి. వన్ మోర్, పాస్ట్ టెన్స్. షీ వుడ్ బి అన్ ఇంజనీర్, ఆమె గతంలో ఇంజనీరు. షీ వుడ్ నాట్ బి అన్ ఇంజనీర్, ఆమె గతంలో ఇంజనీర్ కాదు. ప్రజెంట్లో ఉన్నప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తాము? ఈజ్ అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్. ఈజ్ నాట్ షీ అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదా? ప్రజెంట్లో క్వశ్చన్ ఇస్తే, ప్రజెంట్లో ఉన్నప్పుడు. అదే పాస్ట్లో అయితే వాజ్ షీ అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీరా? వాజ్ నాట్ షీ అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదా? గతంలో. అదే భవిష్యత్తులో అయితే విల్ షీ బి అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ అవుతుందా అని క్వశ్చన్ ఇస్తాం. విల్ షీ బి అన్ ఇంజనీర్, ఆమె భవిష్యత్తులో ఇంజనీర్ అవుతుందా? విల్ నాట్ బి అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదా భవిష్యత్తులో? ఇలాగా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఆమె ఇంజనీర్ కాదు అని మూడు కాలాల్లో ఉన్న డిఫరెన్స్ని ఈ స్ట్రక్చర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన యొక్క ఫ్లో ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ 14 ఫార్మ్స్ రాసి లౌడ్గా చదవాలి. ఎక్కడైతే ఇంజనీర్ ఉన్న చోట నౌను రీప్లేస్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ లాయర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లాయర్. షీఈ్ ఏ లాయర్, షీఈ్ నాట్ ఏ లాయర్. షీ వాజ్ ఏ లాయర్, షీ వాజ్ నాట్ ఏ లాయర్. షీ విల్ బి ఏ లాయర్, షీ విల్ నాట్ బి ఏ లాయర్. షీ వుడ్ బి ఏ లాయర్, షీ వుడ్ నాట్ బి ఏ లాయర్. ఈజ్ షీ ఏ లాయర్, ఈజ్ నాట్ షీ ఏ లాయర్. వాజ్ షీ ఏ లాయర్, వాజ్ నాట్ షీ ఏ లాయర్. విల్ షీ బి ఏ లాయర్, విల్ షీ బి ఏ లాయర్, విల్ నాట్ షీ బి ఏ లాయర్. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. ఎక్కడైతే షీఈ్ అన్ ఇంజనీర్ కదా, హీఈ్ అన్ ఇంజనీర్, రామ్ ఈజ్ అన్ ఇంజనీర్, సౌమ్య ఈజ్ అన్ ఇంజనీర్, అట్లా పేర్లు పెట్టి కూడా ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. 1 second, I will repeat in English. Present tense, she is an engineer, she is not an engineer. Past tense, she was an engineer, she was not an engineer. Future tense, she will be an engineer, she will not be an engineer. One more past tense, she would be an engineer, she would not be an engineer. Present tense question, is she an engineer, is not she an engineer. Past tense question, was she an engineer, was not she an engineer. ఫ్యూచర్ టెన్స్, విల్ షీ బి అన్ ఇంజనీర్, విల్ నాట్ షీ బి అన్ ఇంజనీర్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. 14 ఫార్మ్స్ రాసి ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. లేకుంటే ఇదే మీ స్ట్రక్చర్ని పైన ఉన్న స్ట్రక్చర్ని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. రిపీట్ చేయండి ఇట్లాగా. ప్రజెంట్ టెన్స్లో షీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. పాస్ట్ టెన్స్లో షీ వాజ్ ఏ డాక్టర్, షీ వాజ్ నాట్ ఏ డాక్టర్. అదే ఫ్యూచర్లో అయితే షీ విల్ బి ఏ డాక్టర్, షీ విల్ నాట్ బి ఏ డాక్టర్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. Example 2. Ramesh is a doctor. Ramesh డాక్టర్. 14 ఫార్మ్స్ ప్రాక్టీస్ చేయండి. మిస్టర్ రాఘవరావు ఈజ్ మై మెంటర్ ఇన్ మెడిటేషన్. రాఘవరావు గారు ధ్యానంలో నాకు గురువు. మిస్టర్ రాఘవరావు గారు అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఆక్సిలరీ వెర్బ్, మై మెంటర్ అనేది నౌన్, ఇన్ అనేది ప్రపోజిషన్, మెడిటేషన్ అనేది ఇంకొక నౌన్ అనమాట. ప్రపోజిషన్ ఇన్ ప్లస్ మెడిటేషన్ ఈ రెండు కలిపి ప్రిపోజిషన్ ఫేజ్ అంటాము. దీన్ని కూడా 14 ఫార్మ్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఎలాగంటే మిస్టర్ రాఘవరావు ఈజ్ మై మెంటర్ ఇన్ మెడిటేషన్, మిస్టర్ రాఘవరావు ఈజ్ నాట్ మై మెంటర్ ఇన్ మెడిటేషన్. ప్రెజెంట్ టెన్స్, మిస్టర్ రాఘవరావు వాజ్ మై మెంటర్ ఇన్ మెడిటేషన్, మిస్టర్ రాఘవరావు వాజ్ నాట్ మై మెంటర్ ఇన్ మెడిటేషన్. ఇలాగా 14 ఫార్మ్స్ ఉన్నాయి. వాటి హెల్ప్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి.
ఇంకోటి ఎగ్జాంపుల్ 4. దేవా ఇస్ a librarian 14 forms. దేవా librarian. దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ. ఇది కూడా 14 forms లో. కింద ఉన్న ఈ స్ట్రక్చర్ యొక్క హెల్ప్ తీసుకుని మీరు 14 forms లో ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 6. చిత్ర ఇస్ సింగర్. చిత్ర గారు గాయని 14 forms లో ప్రాక్టీస్ చేయండి. 7th one, it is an examination. 8th one, he is a director. 9th, she is a designer. She is a designer, she is not a designer. Present tense లో, past tense లో అయితే she was a designer, she was not a designer. Future tense లో she will be a designer, she will not be a designer. One more past లో she would be a designer, she would not be a designer. Question, is she a designer? Is not she a designer? Present లో. Past లో అయితే was she a designer, was not she a designer. Future లో విల్ షీ బి ఏ డిజైనర్, విల్ నాట్ షీ బి ఏ డిజైనర్. ఫ్యూచర్లో ఇలాగా 14 ఫామ్స్లో ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది బాగా వస్తుంది. ఈ యొక్క స్ట్రక్చర్ని మీరు గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయండి, మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒక వ్యక్తి యొక్క స్టేటస్ని, ఐడెంటిఫికేషన్ని, ప్రొఫెషన్ని, ఒక వస్తువు యొక్క స్థితిని తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. Keep on practice. Definitely you will get the flow. Like, subscribe, click on bell icon to get the latest videos.